रुकिए साहब, आप कौन है? क्या चाहिए? నా పేరు రణవీర్. నా పాప ఈ హోమ్లో ఉంది. ఓ తెలుగు వాళ్ళ? ఎవరు మీ పాప? పేరేంటి? పేరు అమరేంద్ర. పాపకి ఏ పేరు పెట్టాడో చెప్పలేదే. పాప పేరు తెలీదు. కొన్ని సంవత్సరాల క్రితం అమరేంద్ర అనే ఆఫీసర్ ఒక చిన్న పాపని ఇక్కడ జాయిన్ చేశారు. ఆ పాప కోసం వచ్చాను. ఆర్మీ ఆఫీసర్ అమరేంద్ర? అలాంటి వాళ్ళెవరు ఇక్కడ పాపని జాయిన్ చేయలేదు సార్. నా పాపని ఇక్కడ జాయిన్ చేయలేదా? అంటే అమరేంద్ర నాకు అబద్ధం చెప్పాడా? అడుగు. లెట్స్ గో. ఏంటి అమరేంద్ర, నువ్వు ఇక్కడ నా పాపని జాయిన్ చేయలేదంట? ఎవరు చెప్పారు? ఇదిగో ఇతను అంటున్నాడు. నువ్వు ఇక్కడ అన్నాళ్ళ నుంచి డ్యూటీ చేస్తున్నావా? 2 ఏళ్ల నుంచి సార్. అది విషయం. నేను నీ పాపని ఇక్కడ జాయిన్ చేసినప్పుడు వేరే సెక్యూరిటీ ఉన్నాడు. ఎవరైతే నాకేంటి, నా పాప నాకు కావాలి. ఇప్పుడే చూపిస్తాను, లోపలికి రా. ఆగండి సార్, లోపల ఎవరూ లేరు. తెలుసు, నిన్ననే పిల్లలందరినీ సేఫ్ హౌస్కి షిఫ్ట్ చేస్తున్నామని వార్డెన్ చెప్పింది. ఎవరూ లేరా? ఎక్కడికి వెళ్ళారు? మంచు తుఫాన్ వస్తుందని పిల్లలందరినీ ముందు జాగ్రత్తగా సేఫ్ హౌస్కి పంపించారు. సేఫ్ హౌసా? అది ఎక్కడుంది? అది ఇక్కడికి చాలా దూరం. ఇప్పుడు వెళ్ళడం కూడా చాలా కష్టం. మధ్యలో మంచు తుఫాను వస్తే పహాడే గిరితే హే అంటే కొండ చర్యలు విరిగి పడతాయి. ఏం పర్వాలేదు, ఎంత రిస్క్ అయినా సరే నేను నా కూతురిని చూడాలి. మంచు తుఫాన్లో ఇరుక్కుంటే ప్రాణాలతో బయటపడడం కష్టం రణవీర్. ఇప్పుడే నీ కూతుర్ని కలుసుకోలేవు. మరి ఎలా అమరేంద్ర? ఇప్పుడేం చేయాలి? మంచు తుఫాను 2 రోజుల్లో తగ్గిపోతుందని న్యూస్లో చెప్పారు. తుఫాన్ తగ్గాక పిల్లల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు. అంటే ఇంకా 2 రోజులు ఆగాలా? ఇన్ని సంవత్సరాలు ఆగావు, 2 రోజులు ఆగలేవా? నేను ఎంత ఫాస్ట్గా పని పూర్తి చేద్దాం అనుకుంటే అంత లేట్ అవుతుంది. నీ వరి నేను అర్థం చేసుకోగలను రణవీర్, కానీ క్లైమేట్ సహకరించకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. సిచ్యువేషన్ ఇది అని మీ వాళ్ళతో చెప్పు. మా వాళ్ళ? అదే, మీ లాయర్ ఉన్నాడు కదా. కోర్స్ మీ వైఫ్ కూడా చెప్పచ్చు. తను కూడా మీ పాప కోసం వెయిట్ చేస్తుందేమో. అది నీ పెళ్ళాన్ని చంపడానికి వెయిట్ చేస్తుందిరా. ఓకే అమరేంద్ర, తుఫాన్ తగ్గే వరకు నేను ఇక్కడే ఉండి నేను పాపను తీసుకెళ్తాను. నెక్స్ట్ ఏంటి అమర్? వాడిని ఫాలో చేద్దాం. వాడు రిసార్ట్కే కదా వెళ్ళేది. ఐ థింక్ ఇప్పుడు వాడు తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. తను బయటికి వెళ్ళిపోయింది కదా, ఎక్కడ ఉందో ఏమిటో తెలుస్తుందిగా. పద. అదిగోతూ తనొచ్చింది. తనే అది ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. పక్కనే ఉన్న లోయలోకి తోసేయండి. మీరు వెళ్ళండి మేడం, మేం చూసుకుంటాం. జాగ్రత్త.
మరికొద్దిసేపట్లో మంచు తుఫాను రాబోతోంది. దయచేసి అందరూ ఈ ప్లేస్ ని ఖాళీ చేసి ఇళ్లకి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నాం. ఇది పోలీసు వారి హెచ్చరిక. దయచేసి ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రావద్దు. రాబోయే 24 గంటల్లో తీవ్రమైన చలిగాలులతో మంచు తుఫాను రావచ్చని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఇంటి నుండి బయటికి రాకూడదని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పలు రైళ్లు, విమానాలు రద్దు చేశారు. ఈ ఏడాది ఇదే అతిపెద్ద మంచు తుఫాన్లా ఉంది. ఈ దెబ్బకి కాశ్మీర్ ఉంటుందో పోతుందో. వాడు వైఫ్ దగ్గరికి వెళ్తాడు అనుకుంటే మళ్ళీ రిసార్ట్కే తిరిగి వచ్చాడేమిటి? అంటే వాడి వైఫ్ ఎక్కడికి వెళ్ళిందో వీడికి తెలియదన్నమాట. రా చెప్తాను. కాటేజ్ గీసేవండి. మంచు తుఫాను పెద్దది కాకముందే తిరిగి వచ్చారు సార్. మీరు చాలా లక్కీ. ఇదిగోండి సార్. ఏం చేద్దాం అమర్? వాడి వైఫ్ వచ్చే వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం.